అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ 2024 సంబంధించినటువంటి ఏదైతే మనకు గ్రూప్ 3 పరీక్ష కూడా మనకు 17వ తారీఖు 18వ తారీఖు మనకు ఈ రోజు అయితే కంప్లీట్ కావడం జరిగింది. అందరూ రాసి ఉన్నారు. మరి మన తెలంగాణలో పూట ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్కి మరి దాదాపుగా మనకు 5 లక్షల పైగా మంది అయితే అప్లై చేయడం జరిగింది. మరి యొక్క 5 లక్షల పైగా మెంబర్స్ అయితే అప్లై చేశారు కదా. మరి నిన్న జరిగినటువంటి పరీక్ష ఉంది కదా మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఇక్కడ మరి తెలంగాణలో 33 జిల్లాలకు సంబంధించి మరి ఎంతమంది అప్లై చేస్తే మరి నిన్న పేపర్ 1కి పేపర్ 2కి ఎంతమంది కూడా ఎగ్జామ్ రాశారని కూడా మనకు డీటెయిల్గా అటెండెన్స్ యొక్క వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మరి జిల్లాల వారీగా మరి ఏ జిల్లాల వారు ఎంతమంది అప్లై చేస్తే మరి ఎంతమంది పరీక్ష రాశారని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ వీడియో చూపించబోతా ఉన్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గ్రూప్ 3 సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, చూసుకున్నట్టయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక డాక్యుమెంట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 3 సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ క్లారిటీగా అటెండెన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మనకు వెబ్ నోట్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు గ్రూప్ 3 సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంత పర్సెంట్ అనే మెంబర్స్ కూడా ఇక్కడ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అదేవిధంగా పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఇక్కడ మరి ఎంతమంది పరీక్షకు రాయడానికి అటెండ్ అయ్యారని కూడా క్లారిటీ ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి ఎంతమంది అప్లై చేశారు మనకు 33 జిల్లాల వారీగా కూడా ఫస్ట్ తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి మరి జిల్లాల వారీగా మరి ఎంతమంది అప్లై చేస్తే ఎంతమంది వెళ్ళారని కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, దాదాపుగా మన తెలంగాణ లోపల 5,36,400 మంది అయితే ఈ యొక్క పరీక్షకు అయితే అప్లై చేయడం జరిగిందనమాట. మరి ఇంతమంది అప్లై చేస్తే మనకి ఎంతమంది వెళ్ళారో దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 76% మెంబర్స్ అనేవి కూడా టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎంతమంది పరీక్షకు రాయడానికి వెళ్ళారంటే ఇక్కడ చూడండి, మనకు 2,73,847 మంది అయితే పేపర్ 1 పరీక్షకు అయితే అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 పరీక్షకు వచ్చేసి ఏదైతే చూడండి, ఇక్కడ మనకు 2,72,173 మంది అయితే ఈ యొక్క పేపర్ 2 పరీక్ష అయితే రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మరి డిస్టిక్ వారీగా జిల్లాల వారీగా మరి ఎంతమంది అటెండ్ చేశారని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా అన్నమాట. ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, దాదాపు 10,255 మంది అయితే అప్లై చేయడం జరిగింది. మరి ఎంతమంది అటెండ్ అయ్యారని మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చూడండి 6,612 మంది అయితే ఈ యొక్క పేపర్ 1 ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కావడం జరిగింది. తర్వాత పేపర్ 2కి వచ్చేసి 6,581 మంది. ఓకే, ఈ విధంగా దాదాపు మనకి ఇక్కడ అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు పేపర్ 1కి పేపర్ 2కి ఇక్కడ మనకు మెంబర్స్ అయితే తగ్గడం, అభ్యర్థులు అయితే తగ్గడం జరిగింది. మరి దేనివల్ల తగ్గారంటే కూడా ఐ థింక్ సో మనకు పేపర్ కూడా ఆర్డర్ రావడం జరిగింది కాబట్టి దాని అపోహ వల్ల మళ్ళీ నెక్స్ట్ పేపర్ కూడా మేము క్రాక్ చేయలేమనే ఉద్దేశంతో కూడా మరి డ్రాప్ అయ్యారా, మరి ఏ విధంగా అయింది సిచ్యువేషన్స్ అని కూడా మనకు తెలియాల్సి ఉంది. ఓకే, ఇక్కడ ఏదైతే మనకు జిల్లాల వారికి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అన్నమాట. నిజామాబాద్ వచ్చేసి మనకి ఏదైతే 19,941 మంది అయితే అప్లై చేశారు. మరి ఇక్కడ ఏదైతే పేపర్ 1కి వచ్చేసి ఇక్కడ 10,037 మంది అయితే అభ్యర్థులతో అటెండ్ కావడం జరిగింది పరీక్షకు వచ్చేసి. తర్వాత సెకండ్ పేపర్ 2కి వచ్చేసి ఇక్కడ మనకు 9,992 మంది అయితే ఇక్కడ పరీక్ష కేంద్రానికి అటెండ్ అయ్యి రాశారన్నమాట పేపర్ 2 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మన కరీంనగర్ అన్నమాట. చూడండి, ఇక్కడ 26,415 మంది అప్లై చేశారు. ఇక్కడ మరి పరీక్షకు వచ్చిన వారు ఎంతమంది చూసుకున్నట్టయితే 14,104 మంది అన్నమాట. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసి 14,009 మంది. నెక్స్ట్ ఈ విధంగా హన్మకొండ వచ్చేసి 32,864 మంది అయితే అప్లై చేశారు. 17,572 మంది అయితే పేపర్ 1కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా 17,439 మంది అయితే పేపర్ 2కి అయితే అటెండ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఖమ్మం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లారిటీగా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం చూసుకున్నట్టయితే 27,984 మంది అయితే అప్లై చేయడం జరిగింది పరీక్షకు వచ్చానమాట. 15,251 మంది పేపర్ 1కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా 15,219 మంది అయితే పేపర్ 2కి అయితే అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే 45,918 మంది అయితే అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 18,941 మంది అయితే పేపర్ 1కి అయితే అటెండ్ కావడం జరిగింది. మళ్ళీ పేపర్ 2కి మనం చూసుకున్నట్లయితే 18,811 మంది అన్నమాట. ఓకే, తర్వాత రంగారెడ్డి మనం చూసుకున్నట్లయితే 56,396 మంది అయితే
ఇక్కడ పరీక్షకు అయితే అప్లై చేయడం జరిగింది. 24,426 మంది అయితే ఇక్కడ మనకు పరీక్ష రాయడానికి వెళ్ళడం జరిగింది. పేపర్ 1కి వచ్చేసి. పేపర్ 2కి వచ్చేసి 24,283 మంది అనమాట. ఇక్కడ మనం దాదాపుగా మరి ఇంతమంది ఎందుకు తగ్గారని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రావెలింగ్ డిస్టెన్స్ కావచ్చు, లేదంటే ఎగ్జామ్ కేంద్రానికి చేరకపోవడంతో పాటు కొన్ని మనకు మ్యానిపులేషన్ జరిగితే చాలామంది అయితే పరీక్ష కేంద్రానికి కూడా తొందరగా చేరుకోగల కారణాలతో కూడా మేబీ రాయకపోవచ్చు. ఓకే, దీనివల్ల మనకి ఏం ఉపయోగం అట్లీస్ట్ అంటే మీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుందన్నమాట. ఇంత కాంపిటీషన్ ఉంది, మనకు ఇంతమంది ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు ఇట్లా అని కూడా మీకు ఒక అవగాహన కోసం అయితే చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి అనమాట. 65,363 మంది అయితే అప్లై చేయగా ఇక్కడ మనకి ఏదైతే పేపర్ 1కి వచ్చేసి 29,232 మంది అయితే అటెండ్ కావడం జరిగింది. పేపర్ 2కి వచ్చేసి 29,068 మంది అయితే అటెండ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నల్గొండ అనమాట. 28,353 మంది అయితే పరీక్షకి అయితే అప్లై చేశారు. ఇక్కడ మనకు 15,716 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసి 15,402 మంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ అనమాట. మహబూబ్ నగర్ 19,465 మంది, 10,646 మంది అయితే అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2కి వచ్చేసి 10,538 మంది. ఓకే, అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ మనం చూసుకున్నట్టయితే 15,123 మంది అయితే అప్లై చేయగా మనకు పేపర్ 1కి వచ్చేసి 8,086 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది పేపర్ 1. అదేవిధంగా పేపర్ 2 మనం చూసుకున్నట్టయితే 8,045 మంది అయితే ఈ యొక్క పరీక్ష రాయడం జరిగింది పేపర్ 2. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 12 డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే కొమరంభీం ఆసిఫాబాద్ వచ్చేసి మనకి ఏదైతే చూడండి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. 4,471 మంది అప్లై చేయగా 2,794 మంది అయితే పేపర్కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా 2,780 మంది అయితే పేపర్ 2కి అయితే అటెండ్ కావడం జరిగింది. తర్వాత మంచిర్యాల వచ్చేసి మనకి ఇక్కడ 15,038 మంది అయితే అప్లై చేయగా ఇక్కడ మనకు 8,304 మంది అయితే ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా పేపర్ 1 వచ్చేసి పేపర్ 2 వచ్చేసి 8,246 మంది. తర్వాత నిర్మల్ వచ్చేసి 8,124 మంది అప్లై చేయగా 4,710 మంది అయితే పేపర్ 1 ఎగ్జామ్ రాశారు. తర్వాత పేపర్ 2 వచ్చేసి 4,690 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి అనమాట. ఓకే, కామారెడ్డి వచ్చేసి మనకి ఏదైతే 8,268 మంది అయితే పరీక్షకు అప్లై చేయగా ఇక్కడ చూడండి 4,655 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. తర్వాత పేపర్ 2కి వచ్చేసి 4,644 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే జగిత్యాల అనమాట. ఇక్కడ చూడండి మనకు క్లారిటీ ఇచ్చారనమాట. 10,656 మంది పరీక్షకు అప్లై చేయగా చూడండి 5,630 మంది అయితే పేపర్ 1 పరీక్ష రాశారు. తర్వాత 6,543 మంది అయితే పేపర్ 2 పరీక్ష రాయడం జరిగింది. తర్వాత పెద్దపల్లి వచ్చేసి మనకి అయితే 8,947 మంది అప్లై చేయగా 4,557 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది పేపర్ 1. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి 4,403 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా మనం చూసుకున్నట్టయితే 7,062 మంది అయితే అప్లై చేయగా 3,808 మంది అయితే పేపర్ 1 పరీక్ష రాయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 మనం చూసుకున్నట్టయితే 3,790 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి అయితే వరంగల్ అనమాట. 10,919 మంది ఎగ్జామ్కి అప్లై చేయగా 5,513 మంది అయితే పేపర్ 1 రాశారు. అదేవిధంగా 5,489 మంది అయితే పేపర్ 2 రాయడం జరిగింది. తర్వాత జనగాన వచ్చేసి మనకి ఏదైతే 5,446 మంది అయితే పరీక్షకు అప్లై చేయగా 3,120 మంది అయితే ఎగ్జామ్ రాశారు. పేపర్ 1 వచ్చేసి 3,107 వచ్చేసి ఇక్కడ పేపర్ 2 ఎగ్జామ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్ అనమాట. మహబూబాబాద్ మనం చూసుకున్నట్టయితే 7,592 మంది అయితే పరీక్షకు అప్లై చేయగా చూడండి ఇక్కడ 4,370 మంది అయితే ఎగ్జామ్ రాశారు. తర్వాత 4,373 మంది అయితే ఇక్కడ రాయడం జరిగింది పరీక్ష వచ్చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు మహబూబాబాద్ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఫుల్ అనమాట. ఫస్ట్ పేపర్ ఎవరైతే రాశారో సెకండ్ పేపర్ కూడా సేమ్ అందరు కూడా ప్రజెంట్ కావడం జరిగింది. తర్వాత జయశంకర్ భూపాలపల్లి మనం చూసినట్లయితే 3,707 మంది అప్లై చేయగా 2,023 మంది అయితే పేపర్ 1 రాశారు. తర్వాత 2,020 మంది అయితే పేపర్ 2 ఎగ్జామ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ములుగు వచ్చేసి 2,173 మంది అప్లై చేయగా చూడండి మనకు
1182 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 1175 మంది అయితే పరీక్ష రాయడం జరిగింది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అన్నమాట. దాదాపు మనకి ఎంతమంది ఇక్కడ 13,478 మంది ఇక్కడ పరీక్షకి అప్లై చేయగా 7,234 మంది అయితే పేపర్ 1 ఎగ్జామ్ రాశారు. తర్వాత 7,212 మంది అయితే పేపర్ 2 ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. తర్వాత చూడండి మనకు యాదాద్రి భువనగిరి వచ్చేసి 6,043 మంది పరీక్షకు అప్లై చేయగా 3,098 మంది అయితే పరీక్షకు ఒకటికి హాజరయ్యారు పేపర్ 1కి. తర్వాత 3,094 మంది వచ్చేసి పేపర్ 2కి అయితే హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట అన్నమాట. 16,543 మంది అయితే పరీక్షకు అప్లై చేయగా 9,178 మంది అయితే పేపర్ 1కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా 9,173 మంది అయితే పేపర్ 2కి అటెండ్ కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మెదక్ అన్నమాట. 5,867 మంది అప్లై చేయగా 3,187 మంది అయితే అటెండ్ అయ్యారు పేపర్ 1కి. తర్వాత 3,184 వచ్చేసి పేపర్ 2కి అయితే అటెండ్ కావడం జరిగింది. తర్వాత సిద్దిపేట మనం చూసుకున్నట్టయితే 13,409 మంది అప్లై చేయగా చూడండి 7,420 మంది అయితే పేపర్ 1కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసి 7,412 మంది అయితే రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ వచ్చేసి మనకి ఏదైతే చూడండి 8,570 మంది ఇక్కడ ఎగ్జామ్కి అప్లై చేయగా 4,789 మంది అయితే పేపర్ 1కి అయితే అటెండ్ చేయడం జరిగింది. తర్వాత 4,785 మంది వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు పేపర్ 2 అయితే రాయడం జరిగింది. తర్వాత వనపర్తి వచ్చేసి 8,312 మంది పరీక్షకు అప్లై చేయగా 4,612 మంది అయితే ఎగ్జామ్ రాశారు పేపర్ 1 వచ్చేసి. 4,011 మంది వచ్చేసి ఇక్కడ పేపర్ 2 రాయడం జరిగింది. తర్వాత నాగర్ కర్నూలు వచ్చేసి 9,478 మంది కూడా పరీక్షకు అప్లై చేయగా 5,086 మంది అయితే పరీక్ష రాశారు పేపర్ 1 వచ్చేసి. తర్వాత పేపర్ 2 వచ్చేసి 5,087 మంది అయితే రాయడం జరిగింది. తర్వాత నారాయణపేట వచ్చేసి 4,024 మంది అప్లై చేయగా మనకి ఇక్కడ 2,350 మంది అయితే పరీక్ష రాశారు పేపర్ 1 వచ్చేసి. 2,354 వచ్చేసి పేపర్ 2 రాయడం జరిగింది. తర్వాత ఏదైతే మనకు వికారాబాద్ మనం చూసుకున్నట్టయితే 10,196 మంది పరీక్షకు అప్లై చేయగా మనకి ఇక్కడ ఏదైతే 5,509 మంది అయితే పేపర్ 1 పరీక్ష రాశారు. పేపర్ 2 వచ్చేసి 5,610 మంది అనమాట. దాదాపుగా మనకి ఇక్కడ ఎంతమంది మనకి ఇక్కడ అంటే 100% మనకి ఇక్కడ 5,36,400 మంది అప్లై చేయగా ఓన్లీ 76% మంది మాత్రమే ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1కి వచ్చేసి 51% అండి అప్లై చేసి రాయడం జరిగింది పరీక్ష వచ్చేసి. పేపర్ 2 పరీక్ష వచ్చేసి ఓన్లీ 50.7% మాత్రమే పరీక్ష రాశారు. ఓకే, మరి ఇందులో మాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తా ఉన్నాను. ఈ విధంగానే మరిన్ని అడ్రస్ మీకు ఉంటూ ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.